వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పేసి మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే అంటే వాళ్ళకు క్లాస్ అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు అయితే ఉన్నారు. సో ఇంతమంది ఉండి కూడా తెలంగాణలో బీజేపీని ఎందుకు విస్తరించలేకపోతున్నారని చెప్పేసి ఎంపీలకైతే మోదీ అయితే క్లాస్ వీక్తున్నారు అన్నట్టుగా మనకైతే వార్త కనిపిస్తుంది. మరి వీళ్ళకన్నా ఓవైసీ ఎవరైతే ఓవైసీ ఎంఐఎం పార్టీ చీఫ్ ఓవైసీ అసదుద్దీన్ ఉన్నారో వాళ్ళదే మరి సోషల్ మీడియా యాక్టివ్గా నడుస్తుంది. మరి మీకేమైంది? కేంద్రంలో అధికారం ఉంది, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వీరన్నీ కూడా ఏం చేస్తున్నారు? మీలో మీరు పంచాయతీలు పెట్టుకోవడం మానేసి కార్యకర్తలను కానివ్వండి క్షేత్రస్థాయిలో ఉండి ఏదైతే అధికార పార్టీ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ దాని వైఫల్యాలను ఎండగట్టండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా మోదీ గారు అయితే క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి రాష్ట్ర అధ్యక్షుని లైట్గా తీసుకోవచ్చు, నాకు అన్నీ తెలుసు, ఏ క్షణానికి ఆ క్షణం నాకు రిపోర్ట్ అయితే అందుతూ ఉంటుంది. మరి మీలో మీరు అంతర్గత కలహాలు మానేసి రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏ విధంగా అధికారంలోకి రావాలని ఉద్దేశంతోనైతే మీరు పనిచేయండి అని చెప్పేసి మోదీ సీరియస్గా క్లాస్ అయితే తీసుకున్నట్లుగా మనకైతే వార్త అయితే కనిపిస్తూ ఉంది.